హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదా, ఫ్లవర్స్ ఎక్కువ తీసుకోవాలా, మల్లెపూలు కానీ గులాబీలు కానీ ఏవైనా మీరు ఎక్కువ తీసుకోవాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. కొన్ని మనము కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు, కొన్ని ఏమో ఉచితంగా మన కిచెన్లో దొరికేటటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు అనమాట మొక్కలకి. వాటితోటి కూడా మనం ఇలా చక్కగా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయండి మొక్క నిండుగా. అది కూడా మనం పెంచుకునేటటువంటి కుండీలో ఉన్న మొక్కలకే. నేనైతే రకరకాల ఫర్టిలైజర్స్ మొక్కలకి ఎప్పుడు అందిస్తుంటాను. అందుకే ఇవి ఎప్పుడు ప్రతి కొమ్మకి కూడా మీరు చూస్తున్నారుగా ఎంత చక్కగా ఇలా విరబూస్తున్నాయో, అంటే ప్రతిరోజు ఇన్ని పువ్వులు వస్తాయన్నమాట. సో దానికోసంకి ఇవాళ కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. అండ్ అలాగే ఇవాళ పూర్తి ఉచితంగా మనము మొక్కలకి పొటాషియం అందించడానికి ఎలాంటి కేర్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇదైతే చుక్కమల్లి అంటారు, నిత్యమల్లి, చుక్కమల్లి అని కూడా అంటారండి, కాగడాలని కూడా అంటారు. చాలా అంటే చాలా వస్తున్నాయి మా మొక్కకి. ఓకేనా? దీనికోసం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఫర్టిలైజర్ ఏంటంటే ఇది పూర్తిగా మనకు కిచెన్లో అవైలబుల్ ఉండేటటువంటి ప్రోడక్ట్స్ అనమాట. వీటిలో ఇదేంటంటే టీ పౌడర్ అంటారు, చాలా బాగా యూస్ చేసినటువంటి టీ పౌడరు. మీరు ఈవెన్ టీలో షుగర్ వేసినా పర్వాలేదు, మీరు ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చినటువంటి టీ పౌడర్ని ఇలా డ్రై చేసి పెట్టుకోండి. ఓకే? అండ్ దీన్ని మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఫెర్టిలైజర్గా పూల మొక్కలకి. అండ్ అలాగే వాటితో పాటు తెలుసు కదా, కాల్షియం కోసము ఈ యొక్క గుడ్డు పెంకులు అంటాం కదా, వాటిని ఇలా చిన్న చిన్నగా చేసుకోవడము. అలాగే ఇది వచ్చేసి బాగా మగ్గిపోయినటువంటి అరటిపండు. సో దీన్ని డైరెక్ట్గా మనం మొక్కకి ఇవ్వచ్చు. ఇదేంటంటే మంచి కాల్షియం ఉంటుంది, అలాగే పొటాషియం ఉంటుంది, అండ్ మొక్కకు కావాల్సినటువంటి ఎన్పికే ఉంటుంది. ఈ మూడు కూడా ఇందులో సమృద్ధిగా అవైలబుల్గా ఉంటాయి. సో అందువలన మొక్క అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది, హెల్దీగా పెరుగుతుంది, అండ్ బోలెడన్ని ఫ్లవర్స్ కూడా వస్తాయి. అంటే మీరు ఓన్లీ పూల మొక్కలు పెంచుకుంటుంటే కనుక ఇలాంటి చిన్న చిన్న ఫర్టిలైజర్స్ కిచెన్ నుంచి వచ్చేవి పడేయకుండా మీరు మొక్కలకి ఇవ్వటం వల్ల అవి చాలా హెల్దీగా పెరుగుతాయి. ఓకేనా? సో దానికోసము ఈ 3 ఫర్టిలైజర్స్ అనమాట. ఈ 3 నేను తీసుకొని వచ్చాను ఇవాళ నేను కొన్ని పూల మొక్కకి ఇవ్వడానికి. ఎందుకంటే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, నేను ఎప్పుడు కూడా వాటికి కేర్ తీసుకుంటూ ఉంటాను. ఓకే? అండ్ ఇదనమాట. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కకి ఇలా చూసారా మీరు, ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా మంచి కలర్లో వస్తాయి, అండ్ మంచి సైజులో వస్తాయి, హెల్దీగా అవి బ్లూమ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రోజెస్ అయినా ఏవైనా సరే చాలా చక్కగా బ్లూమ్ అవుతాయి. మనం ఎప్పుడూ మొక్కకి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇలా ఎక్కువ ఫ్లవర్స్ కూడా అనమాట, మొగ్గలు ఎక్కువగా వచ్చి ఆకులు చాలా హెల్దీగా పెరిగి, ఓకే, అండ్ అవన్నీ రోజెస్ అయినా ఏమైనా సరే చాలా చక్కగా బ్లూమ్ అవుతూ ఉంటాయి గార్డెన్లో. సో ఎప్పుడైనా పూల మొక్కలు ఉన్నాయనుకోండి, గార్డెన్ అనేది చాలా అందంగా ఉంటుంది కదా. చూడండి ఒక్క మొక్కకి ఎన్ని రోజెస్ వచ్చాయో, ఇవన్నీ పోతూ ఉన్నాయి, మళ్ళీ అగైన్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయి మళ్ళీ చక్కగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం అనేది చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. మీరు ముందుగా ఏంటంటే మీరు ఇలా మట్టిని ఎప్పుడు కూడా మంచిగా వాటరింగ్ చేసుకుంటూ ఇలా పల్చగా చేసుకొని ఉండాలి. తడిగా ఉండాలండి సాయిల్ ఎప్పుడు కూడా, పూల మొక్కలకి గట్టిగా ఉండకూడదు. టీ పౌడర్ ఇస్తున్నాగా, టీ పౌడర్ లానే ఉండాలి మన సాయిల్ కూడా. గట్టి పడింది అనుకోండి, మొక్కకి ఇచ్చేటటువంటి ఏ ఫెర్టిలైజర్ కూడా సరిగ్గా మొక్కకి అందదు. చాలా సింపుల్ ఫెర్టిలైజర్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, నేను ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటానికి ఫస్ట్ బనానా, తర్వాత మీరు గుడ్డు పెంకులు తీసుకొచ్చాను కదా, అవి వేయటానికి ఇలా మొక్కకి ఎడ్జ్లో, అంటే ఇలా కుండీలో ఎడ్జ్లో ఏం చేయాలంటే కొద్దిగా ప్లేస్ ఇస్తాము. మనం ఇలా చిన్న గుంతలాగా మనము తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇందులో వేస్తున్నాను. చూసారు కదా, గుడ్డు పెంకులు తర్వాత ఈ యొక్క బనానా వేసాను. వేసిన తర్వాత మనము ఇలా మట్టితో కప్పివేయండి. ఇలా చక్కగా మట్టితో కప్పివేస్తే అది కుళ్ళిపోతుంది, మొక్కకు కావాల్సినటువంటి పొటాషియంని అది అందిస్తుంది. ఓకే? అండ్ ఇప్పుడు మనము టీ పౌడర్ వేద్దాం. నెక్స్ట్ మనం ఇలా టీ పౌడర్ని ఇద్దాము. ఇది చూసారా బాగా డ్రై అయిపోయింది చూడండి. దీన్ని 1 టేబుల్ స్పూను మొక్క మొదట్లో వేయటమే. ఇలా రోజెస్కి వేసుకోవచ్చు, అలాగే ఇలా మనము మల్లె మొక్కకి కూడా వేసుకోవచ్చు. మొక్క మొదట్లో వేసేయడమే చాలు.
ఈ మొక్కకి మనము ఈ ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. దానికి ఏమి మనము మట్టితో మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చక్కగా అది మొక్క అనేది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. మీరు వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఎవ్రీడే కూడా. ఇలా చక్కగా పువ్వులు అయితే వస్తాయి. ఇలానే ఇస్తాను నేను. దీంతో పాటు అప్పుడప్పుడు ఒక ఎన్పికే మిక్స్, బనానా మిక్స్ కూడా ఇస్తూ ఉంటానండి. అవి లేని వాళ్ళు మీరు ఇలా కూడా మొక్కకు కావాల్సిన ఎన్పికే, పొటాషియం అనేది మీరు మొక్కలకి ఇలాగా ఇచ్చుకోవచ్చు. ఇలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. చక్కగా ఇలా కంటైనర్లో మీరు మల్లెపూలు ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ సింపుల్ టిప్ మీకు నచ్చింది అనుకుంటాను. ఒక్కసారి ఇచ్చి చూడండి. వారంలో మీ మొక్క అనేది ఎంత బ్లూమ్ అవుతుందో, ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో మీరే చూస్తారు. కాకపోతే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీరు ఇలా కొమ్మలన్నీ కూడా ట్రిమ్ చేస్తూ కట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. కొమ్మకు కూడా విరబూస్తూ ఉంటాయి. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కొత్త వాళ్ళైతే జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. సర్వేషణ సుఖినో భవంతు.